Hi అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే టుడే. రోజు చెప్పుకున్నట్టుగానే మన లెవెల్స్ అయితే ఇవాళ కూడా ఎగ్జాక్ట్లీ ఫాలో అయ్యాయండి. లెవెల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఉందండి మాట్లాడుకునే ముందు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇక్కడ మనకు ఓవరాల్గా ఆగస్ట్ 4th నుండి ఇవాళటికి డౌన్ఫాల్ అయితే అయిందండి. కంటిన్యూషన్ ఫాల్ అండ్ పాయింట్స్ వచ్చి చూస్తే 24,700 టు 24,000 అరౌండ్ 700 పాయింట్స్ ఫాల్ అయితే అయింది. బట్ ఎవ్రీ టైమ్ మనకు ఇలా సింగిల్ డే ఫాల్ అయినా కానీ లేదంటే రేజ్ అయినా కానీ మార్కెట్లో న్యూస్ ఛానల్స్ అయితే స్టాక్ మార్కెట్ ఇంతలా ఫాల్ అయింది, ఇన్ని పాయింట్స్ ఫాల్ అయింది అనేది మెన్షన్ చేస్తారు. బట్ ఈ 700 పాయింట్స్ నిఫ్టీలో ఫాల్ అయిన విషయం మాత్రం అంత హైలైట్ చేయట్లేదండి. ఇందులో మనకు ఇన్స్టిట్యూషనల్ వాళ్ళ హ్యాండ్ ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ 700 పాయింట్స్ ఫాల్లో మన రీటైలర్స్ ఎంతమంది ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ ట్రేడ్ అనేది మనకు స్టాక్ మార్కెట్ ఇచ్చింది అని చూసుకునేది ఉంటే అసలు నో అండి. ఎందుకు అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టేసుకొని మీరు కూడా డైలీ మేబీ చూస్తూనే ఉండుంటారు. ఇక్కడ ఏంటి అంటే ఆగస్ట్ 4th చార్ట్కి వెళ్తే ఫస్ట్ సిఏఏ స్టార్ట్ అయినప్పటి నుండి ఇలా బిగ్ క్యాండిల్స్ రావడమే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ క్లోజింగ్ ఆఫ్ ద డే అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద డే, దాని తర్వాత అంతా రేంజ్ బౌండ్. ఇలా ఒకవేళ ఫాల్ వచ్చినా ఇందులో ప్రీమియమ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వట్లేదు. దట్టు ఎక్స్పైరీస్ రోజు ఏంటి అంటే సైడ్ వేస్లో ఉన్న ప్రీమియమ్స్ డికే అవ్వట్లేదు, ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఓవరాల్గా ఈ ఫాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రీటైలర్స్ని అనవసరంగా ట్రాప్ చేయడం తప్ప ఏమీ జరగట్లేదు ఇక్కడ. సో ఇది ఒక్క రోజు, ఇది మేబీ ఎంతమంది క్యాప్చర్ చేశారో తెలియదు కానీ ఇది అండ్ రివర్సల్ మళ్ళీ అప్ సైడ్కి. సో ఓవరాల్గా మనకి ఇది వరకు ఉన్నట్టుగా మార్కెట్ ఉండట్లేదండి. ఈ 2 డేస్లో ఓవరాల్గా 4th నుండి 19th వరకు చూస్తే 2 days మాత్రం ప్రాపర్గా డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ ట్రేడ్స్ క్యాప్చర్ వచ్చేటట్టుంది. మిగతా టోటల్ డేస్ సైడ్ వేస్లోనే ఉంది. ఈవెన్ ఇవాళ జస్ట్ 24,000 దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. ఆల్మోస్ట్ 24,020 or 30 వరకు వచ్చింది. అండ్ విక్కేసి మళ్ళీ అదే సైడ్ వేస్లో ఉంది. సో ఎవరైతే ఎగ్జాక్ట్గా లెవెల్స్ వైజ్ చేసుకుంటారో లేదంటే ఎవరైతే నేను ఇన్ని పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాను అనేది ఫస్ట్ 1 hourలో ట్రేడ్ చేసుకొని క్లోజ్ చేస్తున్నారా వాళ్ళకి ఎంతో కొంత కనిపిస్తున్నాయి ప్రాఫిట్. మిగతా అంతా రేంజ్ బౌండ్లో ఎంతవరకు ప్రాఫిట్స్ తీయగలుగుతున్నారు అనేది నాకైతే తెలియట్లేదు. సో నేను చెప్పాల్సింది ఏంటి అంటే వీలైతే రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకొని ప్రాపర్ సెటప్ వచ్చినప్పుడే ప్లాన్ చేసుకొని ట్రేడ్ తీసుకోండి. అది కూడా బిఫోర్ 10:30 బెటర్. ఓన్లీ 1 hour ట్రేడింగ్ సెషన్ అనేది పాసిబుల్ ఉంటుంది ఈదర్ మార్నింగ్ ఆర్ క్లోజింగ్ టైంలో. అంతకు మించి ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో మాత్రం ఎలాంటి ప్లాన్ చేయొద్దు, అనవసరంగా స్టాక్ అవ్వద్దు మార్కెట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే అంతలా స్లో సెల్లింగ్ అయ్యి ఒకేసారి మనకు ఏ రోజైనా బిగ్ క్యాండిల్ తీసుకొచ్చి పెట్టే స్కోప్ కూడా ఉంది అప్ సైడ్కి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంతమంది ఏంటంటే ఇలా సైడ్ వేస్ ఉంది కదా మళ్ళీ ఇదే జోన్కి వచ్చే స్కోప్ ఉందని చెప్పేసి వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ అనేది చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి. వితౌట్ స్టాప్ లాస్ అండ్ హ్యూజ్ క్వాంటిటీ అనేది అస్సలు ప్లేస్ చేయకండి ట్రేడ్స్. ఓకే, ఇంకా లెవెల్స్ విషయానికి వస్తే ఒకసారి మన ఇవాళ లెవెల్ ఎలా ఏంటి ఏం ఫాలో అయింది అనేది ఒకసారి చూద్దాము. ఇక చూడండి, నిన్న చెప్పుకున్నట్టుగానే మనకు 24,173 ఈ జోన్లో ఓపెన్ అయింది మార్కెట్. ఈ జోన్లో ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ 24,120 బ్రేక్ డౌన్ అండ్ నెక్స్ట్ 24,080 ఇక్కడికి రాగానే, ఇక్కడ ఉన్నప్పుడే నేను చెప్పాను టెలిగ్రామ్ ఛానల్లో
ఫస్ట్ టార్గెట్ డన్, వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ టార్గెట్ 24,080 అని ఇక్కడ రాగానే ఆల్ టార్గెట్స్ డన్, సేఫ్ ట్రేడర్స్ క్యాన్ బుక్ అండ్ అదర్స్ క్యాన్ వెయిట్ ఫర్ 24,000 అని చెప్పి రిస్క్ వాళ్ళు 24,000 వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్పాను. 24,020 వరకు వచ్చి అక్కడ నుండి సైడ్ వేస్లో ఉంది. సో రేపటి లెవెల్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటే మనకు క్లోజింగ్ వచ్చేసి ఈ జోన్లో క్లోజ్ అయిందండి 24,080. సో వీ విల్ టేక్ బఫర్ జోన్ ఫర్ కాల్ సైడ్ 24,100 ఇక్కడ. దీని తర్వాత లేదు ఇంకా సేఫ్గా ఉండాలంటే 24,124 ఆర్ 125 ఈ జోన్ క్రాస్ అయ్యి, లేదంటే ఇక్కడ ఇలా క్రాస్ అయ్యి రీటెస్ట్ కోసం ఈ జోన్కి వచ్చేది ఉంటే విల్ ప్లాన్ ఫర్ అప్ సైడ్. అండ్ సేమ్ టార్గెట్స్ 24,160 అండ్ 24,200, 24,250. And downside levels strictly only below 24,000 or 24,980 we can consider. Okay, కొంచెం బఫర్ డౌన్ సైడ్ ఎంట్రీస్ 23,980 తర్వాత 930 అండ్ 888, 23,888 అండ్ 23,800. ఇక్కడ కూడా మేజర్ సపోర్ట్ జోన్ ఉంటుంది ఆఫ్టర్ 24,000 అండ్ గ్యాప్ ఫిల్లింగ్ అనేది కూడా చెప్పాను కదా, దిస్ విల్ బి ద లాస్ట్ టార్గెట్. దీని తర్వాత కూడా మార్కెట్లో ఒకవేళ డౌన్ సైడ్ వచ్చేది ఉంటే అప్పుడు లెవెల్స్ అనేది టెలిగ్రామ్లో ఫర్దర్గా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రేపటి లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి 30 మినిట్స్లో పెట్టేసుకొని చూద్దాము. చూడండి ఛానల్ ఎంత బాగా ఫాలో అయిందో 30 మినిట్స్లో. సో వెళ్తే 77,400 క్రాస్ అయ్యి సస్టైన్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ తీసుకునేది ఉంటే వీ క్యాన్ ప్లాన్ ఫర్ అప్ సైడ్ 77,600, 78,000 విల్ బీ అవర్ అప్సైడ్ టార్గెట్స్. లేదు ఇక్కడికి వెళ్ళి మనకు ఇలాగే రిజెక్షన్ తీసుకుంది అనుకోండి, ఇలా తీసుకొని రిజెక్షన్ తీసుకొని ఇక్కడ లాగా రిజెక్షన్ తీసుకునేది ఉంటే 77,400 దగ్గర మనము ఫస్ట్ టార్గెట్ 77,200 అండ్ ఇన్ బిట్వీన్ టార్గెట్స్ కాకుండా సెల్లింగ్ అనేది ఫాస్ట్గా వచ్చే స్కోప్ ఉంటుంది. 76,750 కనుక క్రాస్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 76,120 అండ్ 75,500. ఇది కనుక క్రాస్ అయ్యేది ఉంటే మేజర్ సెల్లింగ్ అనేది కంటిన్యూషన్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఆర్ ఎల్స్ మనకి ఇక్కడే సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా తీసుకునేది ఉంటే, ఒకవేళ ఇవాళ సైడ్ వేస్ అయింది కదా, సైడ్ వేస్ కాకుండా ఇక్కడే సపోర్ట్ తీసుకున్నదంటే మళ్ళీ ఛానల్ హైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బెటర్ ప్లాన్ ఫర్ స్మాల్ టార్గెట్స్ ఓన్లీ రాదర్ దాన్ హోల్డింగ్ ద ట్రేడ్. ఇది కనుక బ్రేక్ డౌన్ చేసేది ఉంటే డైరెక్ట్లీ బ్రేక్ డౌన్ చేసేది ఉంటే మళ్ళీ ఇవే లెవెల్స్ అవుతాయి డౌన్ సైడ్కి. ఇందాక చెప్పినట్టుగానే చేంజెస్ ఏమి ఉండవు. ఏమైనా చేంజెస్ ఉంటుందంటే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. యూ కెన్ చెక్ దేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.